రంజాన్ సందర్భంగా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నెల్లూరులో ఇఫ్తార్ వింద్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వాగ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, కలెక్టర్ ఆనందతో పాటుగా అధికారులు, ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన ప్రజా ప్రతినిధులు, అధికారులు ఇఫ్తార్ వింద్ చేశారు. ముస్లిం మైనారిటీల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఈ సందర్భంగా మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, నారాయణలు వెల్లడించారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక నెల్లూరు జిల్లాలో ఇమాం మౌజానుల గౌరవ వేతనాల కోసం 3.96 కోట్లు విడుదల చేసినట్లుగా తెలిపారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ముస్లిం మైనారిటీల కోసం అమలు చేసిన సంక్షేమ పథకాలను కూటమి ప్రభుత్వంలోనూ అమలు చేస్తున్నట్లుగా మంత్రి నారాయణ తెలిపారు. అలాగే రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. Allahu Akbar. Sami Allahu liman hamidah. Inna shani'aka huwal abtar. Allahu Akbar. Sami Allahu liman hamidah. Allahu Akbar. 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 Male. నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం
అందరూ ఒకసారి కొంచెం నిశ్శబ్దంగా ఉండండి. ఈరోజు ముఖ్య అతిథులు పొంగూరు నారాయణ గారు కూడా రావడం జరిగింది. మీడియా మిత్రులందరూ ఎక్కడ చూసి కేరళలో కూడా నార్మల్ ఈ కేరళలో సౌదీ రోజు చేసేస్తారు ఎక్కడ చూసి వాళ్ళు దాన్ని ఫాలో అయిపోతారు. 14-19 ముందు నెల్లూరులో బారా షాహిద్ దర్గా ఎలా ఉండిందో ఆ బారా షాహిద్ దర్గా పోతే భయంకరంగా ఉండేది ఆ నీళ్ళు అదంతా. అట్లాంటి దాన్ని అప్పుడు అజీజ్ గారే మేయర్గా ఉన్నారు. నేను అజీజ్కి ఆ రోజు ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను. ఇది ఒక పవిత్రమైన స్థలం, 400 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉండేది. దీన్ని బాగా చేయాలంటే ఒక డిజైన్ చేసి బ్రహ్మాండంగా చేశారు. అదేవిధంగా ముస్లిమ్స్కి ఒక మంచి కమ్యూనిటీ హాల్ కావాలి. నిరుపేదలు ఉన్నారు, వాళ్ళకి అతి తక్కువ అమౌంట్తో ఒక షాదీ మంజిల్ కట్టాలంటే ఈరోజు 43వ డివిజన్లో 43 దాంట్లో బ్రహ్మాండమైంది. ఆ రోజు అజీజ్ గారి యొక్క ఆయనే డిజైన్ చేశారు, దాన్ని కంప్లీట్ చేయడం జరిగింది. ఈ మధ్య యాక్చువల్గా ఎలక్షన్స్ ముందు కొందరు అడిగారు నన్ను, సార్ చాలా ఖర్చు అవుతుంది అక్కడ, అది ఖర్చు తగ్గించే మార్గం చెప్పమంటే నేను నా సొంత నిధులతో నేను ఫర్నిచర్ మొత్తం కొనిస్తాను అని కమిషనర్ గారికి చెప్పారు. మొత్తం కొనిపెట్టున్నారు. యాక్చువల్గా రేపు రంజాన్ రోజు అవి హ్యాండ్ ఓవర్ చేస్తారు. అంటే పేదలు నిరుపేదలు తక్కువ ఖర్చుతో పెళ్ళిళ్ళు కానీ ఫంక్షన్లు కానీ చేసుకున్నారు. అదేవిధంగా 54వ డివిజన్లో అక్కడ మాకు కూడా ఒక హాల్ కావాలని అడిగితే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నేను ఎలక్షన్స్ ముందు మా సొంత నిధుల నుంచి 50 లక్షలు ఇస్తామన్నాం. దానికి ఎస్టిమేషన్ కూడా వేశారు. 99 లక్షలతో ఎస్టిమేషన్ వేశారు. దాన్ని కూడా టెండర్ పిలిచి వీలైన తొందరలో పూర్తి చేయడం జరుగుతుంది. ఇలా నెల్లూరులో యాక్చువల్గా గతంలో ఎన్నడూ లేని విధంగా అనేక కార్యక్రమాలు చేశాం. అందుకని ఈరోజు ఎప్పుడు లేని విధంగా 2024లో ముస్లిం సోదరులు నెల్లూరులో నన్ను అత్యధిక మెజారిటీతో నేను గెలవడానికి కారకులయ్యారు. వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ఈ రంజాన్ మాస సందర్భంగా అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం చూస్తే అనేక కార్యక్రమాలని 2014-19 చేసింది. మళ్ళీ ఈ ప్రభుత్వం రాగానే 2024 డిసెంబర్ నుంచి మళ్ళీ 10,000, 5,000 ఇమాములు మౌజూలకి 5,000 మందికి రాష్ట్రంలో ఇస్తుంది. ఇలా ఈరోజు గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు ఈరోజు ముస్లిమ్స్కి అనేక కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోతున్నారు. నేను నెల్లూరులో అందరికీ ఒకటే చెప్పేది, ముస్లిం సోదరులైనా హిందూ సోదరులైనా అందరం కలిసిమెలిసి మన నెల్లూరుని ఒక మంచి స్మార్ట్ సిటీగా, భారతదేశంలో నెంబర్ 1 సిటీ ఉండేటట్టుగా 54 డివిజన్లని ఒక మోడల్గా తయారు చేస్తామని, దానికి మీరు అందరూ సహకరించాలని కోరుకుంటూ మరొకసారి రంజాన్ మాస సందర్భంగా అందరికీ నా యొక్క శుభాకాంక్షలు. ముఖ్యమంత్రి గారు అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన మేరకు, ఆదేశాల మేరకు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి పవిత్ర రంజాన్ మాసంలో మైనారిటీ సోదరులకు అందరికి కూడా, ముస్లిం మైనారిటీ సోదరులకు వాళ్ళు దాదాపుగా 40 రోజుల పాటు పవిత్రమైనటువంటి ఈ రంజాన్ మాసంలో ఒక్కపొద్దులు ఉండి భగవంతుని ప్రార్థించి సమాజంలో అందరం అన్నదమ్ముల్లాగా మెలుగుతామనేటువంటి దానిలో వాళ్ళు బహుశా ఇది చివరి రోజో లేకుంటే ఒక రోజు ముందో రంజాన్ రాబోతూ ఉంది. ఈ రంజాన్ మాసంను పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ జిల్లా కలెక్టర్ గారు, గౌరవనీయులైనటువంటి వక్ఫ్ బోర్డ్ చైర్మన్ గారైన శ్రీ అబ్దుల్ అజీజ్ గారి ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందుని ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా స్థానిక శాసనసభ్యులు, పురపాలక సంఘ మంత్రి గారైనటువంటి శ్రీ పొంగూరు నారాయణ గారు, వారితో పాటు నేను, నోడా చైర్మన్ గారు, ఇంకా కమిషనర్ గారు, అనేక మంది కార్పొరేషన్ నాయకులు, పెద్దలు, ముస్లిం మైనారిటీ సోదరులు అందరూ కూడా ఈరోజు ఈ యొక్క ఇఫ్తార్ విందుకి, ప్రభుత్వ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. నేను ఈ సందర్భంగా ప్రతి ఒక్క
ముస్లిం మైనారిటీ సోదరులకు వారి కుటుంబ సభ్యులకి వారందరికీ శుభాకాంక్షలను తెలియజేస్తూ ఈ పవిత్ర మాసంలో అందరం ఒక్కటై రాష్ట్ర ప్రగతికి దేశ ప్రగతికి కలిసి పనిచేస్తామనేటువంటి ప్రమాణాన్ని ముందుకు తీసుకుపోతూ రంజాన్ పండుగని అందరం ఎంతో గొప్పగా గౌరవంగా చేసుకుందాము 2 రోజుల్లో అని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఇది రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు మీ అందరికీ తెలుసు రంజాన్ మాసంలో అనేక కార్యక్రమాలని గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలోనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగానే అనేక కార్యక్రమాలని ముస్లిం మైనారిటీ సోదరులకి అందించడం జరిగింది. తర్వాత కాలంలో కొంత నిర్లక్ష్యం వచ్చింది. ఇవాళ మళ్ళీ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఇవాళ ప్రతి జిల్లాలో కూడా ముస్లిం మైనారిటీ సోదరుల యొక్క పండుగలో అందరం భాగస్వాములం కావాలని ఆయన ఆదేశాలు ఇవ్వడం మేమందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. మీ అందరికీ తెలుసు అనేక సందర్భాల్లో మన రాష్ట్ర వక్ఫ్ బోర్డు నుంచి ఇమాం మరియు మౌజన్లకి గౌరవ వేతనంగా 10,000 రూపాయలు ఇమాములకు, మౌజన్లకు 5,000, మసీదులు మొత్తం 441 ఉంటే మన ప్రభుత్వంలో ఇప్పటి వరకు 3,96,00,000 మంజూరై పంపిణీ జిల్లాలో 3.96 కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగింది. అజీజ్ భాయ్ గారు చెప్పేటప్పుడు వక్ఫ్ బోర్డు చైర్మన్గా ఆయన రాష్ట్రంలో విడుదల చేసింది వారు చెప్తారు. నెల్లూరు జిల్లాలో 441 మసీదులకు ఇప్పటికే 66,15,000 రూపాయలు 882 ముస్లిం పండితులకు గౌరవ వేతనం అందజేస్తూ ఉన్నది ఈ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. అంతేకాదు అనేక సందర్భాల్లో ముస్లిం మైనారిటీలకి ఈ దేశంలో ఉన్నటువంటి క్రిస్టియన్ మైనారిటీలకి ఈ రాష్ట్ర ప్రభుత్వం అండగా తోడుగా ఉన్నది అనేటువంటిది అనేక సందర్భాల్లో తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు వారు ప్రజల్లో గుర్తింపు తెచ్చుకోవడం జరిగింది. అదేవిధంగా ఇవాళ దాదాపుగా మనకి మొత్తం షాదీ మంజిళ్ళు కానీ మసీదులకు కానీ ఇటువంటి వాటికన్నిటికీ నిధులు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఎక్కువగా పని చేస్తూ ఉంది, ముందు కూడా చేస్తుందని చెప్పి నేను మీ అందరికీ మనవి చేస్తాను. గతంలోనే మనం చూసాం రొట్టెల పండుగ జరిగే రోజు బారాషాహి దర్గా దగ్గర గౌరవనీయులంటే పురపాలక శాఖ మంత్రి గారు నారాయణ గారు, అజీజ్ భాయ్ గారు, రూరల్ శాసనసభ్యులు మరి శ్రీధర్ రెడ్డి గారు అందరూ కోరిన మీదట గౌరవ ముఖ్యమంత్రి గారు బారాషాహి దర్గా అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తున్నాము, నిధులు విడుదల చేస్తామని చెప్పి పనులు చేయండి అని చెప్పి వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి ముస్లిం మైనారిటీ సోదరులకి ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుంది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అని చెప్పి మీ అందరికీ మరొకసారి తెలియజేస్తూ ప్రతి ఒక్క ముస్లిం మైనారిటీ కుటుంబానికి నా యొక్క ప్రగాఢమైనటువంటి శుభాకాంక్షల్ని వారికి పూర్తి స్థాయిలో అభినందనల్ని తెలియజేస్తూ ఈ పవిత్ర రంజాన్ మాసం వారందరికీ మేలు చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. రంజాన్ పండగ ఇంకా 2-3 రోజులు ఉంది. అడ్వాన్స్ శుభాకాంక్షలు. మరి నిన్న ప్రభుత్వం తరపు నుంచి ముఖ్యమంత్రి గారు ఇఫ్తార్ విందులో ముస్లిం సోదరులతో అందరితో నిన్న విజయవాడలో ఆయన అందరితో కలిసి రంజాన్ పండగలో ఉండే పవిత్రతను ఆయన అందరితో చెప్పుకుంటూ ఒక మాట చెప్పారు నిన్న. నేను ఇస్లాంలో ఏదైతే మీరు జకాత్ ఇస్తారో అంటే డబ్బులు ఉండేవాళ్ళు ఎవరైతే ధనికులు ఉన్నారో మీ ఆదాయం నుంచి కొంత డబ్బులు పేదవాళ్ళకి ఎలాగైతే ఇస్లాం చెప్తుందో దాని స్ఫూర్తిగా నేను ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో P4 అని తీసుకొని వచ్చాను. అంటే ధనికులు మన సమాజంలో ఉండే పేదవాళ్ళకి సహాయం చేయాలి అని ఆ స్ఫూర్తి నాకు ఇస్లాం నుంచి వచ్చిందని నిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పడం మా పైన ఇస్లాం పైన ముస్లిమ్స్ పైన ఆయనకి ఎంత గౌరవం ఉంది అనేది ఒకసారి మనం అర్థం చేసుకోవాలని కానీ తెలియజేస్తున్నాం. ఈరోజు
నన్ను వక్ఫ్ బోర్డ్ చైర్మన్గా చేయంగానే ఆయన చెప్పింది ఒకటే, అజీజ్ నేను వెంకటేశ్వర స్వామి భక్తుణ్ణి, ఎలాగైతే తిరుమల ఆస్తుల్ని కాపాడుతామో వక్ఫ్ బోర్డ్ ఆస్తుల్ని కానీ అలాగనే మనం కాపాడాలి. మీకు ఏం అవసరం ఉన్నా నేనున్నాను, ఎక్కడ కానీ వెనకాడొద్దు. దేవుని ఆస్తులు తిరుమల కావచ్చు, ముస్లిం ఆస్తులు కావచ్చు, దేన్ని కానీ మనం కాపాడాల్సిన బాధ్యత మన పైన ఉందని చెప్పిన వ్యక్తి. అందుకోసం ఈ యొక్క దేశంలో అనేక విషయాలపైన అనేక చర్చలు అనేక రకాలుగా ఉన్నా ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ ఉంది. ఎప్పుడు కానీ సెక్యులర్ భావాలతో ఉండే పార్టీ. అన్న ఎన్టీ రామారావు గారు వచ్చినప్పటి నుంచి సెక్యులర్ భావాలు ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ అని కానీ తెలియచేస్తూ, ఎవ్వరూ ఏ ముస్లిం సోదరు కానీ కంగారు పడాల్సిన అవసరం లేదు. మీకు తోడుగా మీకు అండగా చంద్రబాబు నాయుడు గారు ఉంటారు, తెలుగుదేశం పార్టీ ఉంటుందని కానీ తెలియచేస్తూ, మరోసారి నెల్లూరులో ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుని ఏర్పాటు చేసిన కలెక్టర్ గారికి మరియు వారి సిబ్బందికి, ఇక్కడ వచ్చేసిన మంత్రులిద్దరికీ, వచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరున నేను నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.